అందుకే ఈ వ్యామోహమే మానుకోవాలండి. ఈ వ్యామోహమే మానుకోవాలి. మమ్మల్ని ముట్టుకోవడం వల్ల, మాతో కలిసి అన్నం తినడం వల్ల ఏమి రాదమ్మా. మాతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ఏదో గౌరవ వాక్యం అది. మీతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం, మంచిది. నాకు అదృష్టమేనండి. అంతమంది అభిమానులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కాదా? మంచిదే. అంతటితో ఆగిపోవాలని ఇంకా వీరాభిమానంతో, విచిత్రాభిమానంతో ప్రవర్తించకూడదు. రైల్లో ఒక ఆయన టీసీ నన్ను టికెట్ అడిగాడు. నేను టీసీ ఇస్తున్నా. పక్క ఆయన కోపం, ఆయన టికెట్ అడుగుతావు నువ్వు అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? దీని వీరాభిమానం అంటారా, దురభిమానం అంటారా? నేను లేచి ఖండించాల్సి వచ్చింది. ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఊరుకోండి సార్, ఊరుకోండి. పైగా నన్ను ఊరుకోమంటున్నాడు. నన్ను నోరు మూసుకునేవాడు మానేవారు నాకు అభిమాన. నేను చెబుతున్నదేంటి, ఆయన చేస్తున్నదేంటి? టీసీ గారు ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడమ్మా. ప్రధానమంత్రి రైల్లో ప్రయాణం చేసినా సరే టికెట్ అడగాల్సిందే, అది ఆయన బాధ్యత. అది నేను నరేంద్ర మోడీని అంటే కుదరదు. అక్కడ ఆధార్ కార్డు చూపించమనాల్సిందే, తప్పేం లేదు. ఏమో మాస్క్ పెట్టుకున్నామేమో, మోడీ గారు మాస్క్ ఎవరికి తెలుసు? చూడాల్సిందేనండి. ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాయి. ఆయన టికెట్ అడుగుతాను, ఆయన ఎవరో తెలియదా? ఆయన పాపం నిజంగా నాలో చూస్తాను, తెలియకపోవచ్చమ్మా. ఏముంది నీకు, ఇదేమిటిది? ఇంత పడుకున్నావు, తేలుమంతనం రాదా అన్నాడు. రావాలా? అంత పడుకుంటే తేలుమంతనం రావాలండి? ఇదేం అజ్ఞానం? నేను లేచి కోప్పడాల్సి వచ్చింది. అయ్యా ఊరుకోండి, మీ అభిమానం చూపించాల్సిన పద్ధతి ఇది కాదు. నేను టికెట్ జేబులో పెట్టుకుంటున్నాను, ఎప్పుడు పెట్టుకుంటాను. నేను రాత్రి ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా టికెట్ నా జేబులో ఉంటుంది. ఆధార్ కార్డు ఉండదు, అడగగానే నేనే చూపిస్తా. వాళ్ళే ఒకసారి గుర్తుపట్టి అక్కర్లేదు సార్ అంటారు, ఊరుకుంటా. మనం చూపించాలి, మన ధర్మం అది. వాళ్ళు చూడాలి. అభిమానం పేరు మీద అసలు మనిషి కంటే ఎక్కువ పెత్తనం చేసేయకూడదండి. ఇదే భక్తి పెరిగితే వచ్చే ప్రమాదం ఇదేనండి. అసలు మనిషిని కూడా బతకనివ్వరు. మా స్వేచ్ఛ మాకుండదు, మా ఏకాంతం మాకుండదు. మేము గుళ్ళోకి వెళ్ళి ఏదో దండం పెట్టుకుంటాం. మాకు ఇక్కడ మొత్తం ఆ బొమ్మ గురించి 100 వ్యాఖ్యానాలు. ఇక్కడ ఆ బొమ్మను చూడనెవరు, దండం పెట్టుకోలేవారు. మాకు తెలుసు ఆయన శంకరాచార్య అని తెలుసు. మాకు మీకు చెప్పక్కర్లేదు. ఇక్కడ మనకు ఏదైనా బాధ ఉంది అక్కడ పెట్టుకోనివ్వరండి. పక్కన కూర్చుని ఊరికే వాగుడు. ఇక్కడ ఏమవుతుంది? ఏకాంతం చెడిపోతుంది ఖచ్చితంగా. ఇందులో ఏమిటి లోపల ఉండేది? ఏమిటి? ఆయనకి నేను ఏదో చెప్పా, ఆయనకి నేనే దగ్గరుండి అన్నీ చూపించా. ఏంటి నువ్వు చూపించేది? ఇక్కడ నువ్వు చూపించకపోతే నాకు తెలియదా? ఈ లోపల ఈ భావమే వదులుకోవాలి. ఆయన దారిని ఆయన బతకనిస్తే ఆయన 100 ఏళ్ళు బతుకుతాడు, సుఖంగా ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. అంచేత నమస్కారం పెట్టి కోరుతున్నాం, మా దారిని మమ్మల్ని వదిలేయండి, మాకు కూడా పడకండి ఫోటోలని, పాదాభివందనాలని. ప్రతి వాళ్ళకి ఫోటో పిచ్చోడు పట్టుకుంది. ఇక్కడ బయటికి రావాలంటే భయంగా ఉంది నాకు. ఫోటో భీతి అంటారు దీన్ని, ఫోటోఫోబియా అని. అది మొదలైంది నాలో. నిజంగా అభిమానం ఉంటే చెప్పిన మాట వినాలి, ఆచరించాలి, అంతే. ఆచరణే అభిమానం. ఆనంద అనగానే నేను ఎందుకు పరిగెత్తుకొస్తానంటే ఇక్కడ నాకు ఆ ఒత్తిడి తక్కువ, నేను హాయిగా ఉండగలుగుతున్నాను, అందుకే వస్తాను. కార్యకర్తలు చాలా ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ, నాకు అది నచ్చింది. హోటల్ రూమ్లో నేను ఉన్నానంటే దేవేంద్రుడు కూడా లోపలికి రావడానికి వీల్లేదు, అంతే. రానివ్వరు, అసలు అక్కడే ఆపేస్తారు. ఫోన్ చేసి నాకు చెప్పాక రావాల్సింది. అంతేకాని పడుకున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు తలుపు కొడుతుంటే ఏంటిది, ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండా? అది ఉండాలి అలాగంతే. ఇలా వస్తున్నా పెడుతున్నా, ఈ మధ్యలోంచి వెళ్ళిపోతాను, మీ అందరికీ నేను నమస్కారం చేసి వెళ్ళిపోతాను, అంతే చాలమ్మా. పాదాభివందనాలు అవసరం లేదు, ఫోటోలు తీసే పని లేదు. అరటిపండు ఒకటి చేతిలో పెట్టడం, 5 రూపాయలు ఒకటి చేతిలో పెట్టడం, అశ్వమేధ యాగం పుణ్యం ఆశించడం. 5 రూపాయలకి అశ్వమేధ యాగం? అసలు ఈ ఇవ్వడాలు పుచ్చుకోవడాలు వద్దండి అసలు. అసలు ఆ పనేమి లేదండి అసలు. పండితుడు కనపడగానే ఏదో ఒకటి చేతిలో పెట్టక్కర్లేదమ్మా, 2 చేతులు కలిపి నమస్కారం పెట్టండి చాలు. ఎవరన్నా కోరే పండితులు ఉంటే వారికి ఇచ్చుకోండి, నాకు అవేం అక్కర్లేదు అసలు. మరి 5 రూపాయలు కాదు, 5,000 ఇచ్చినా నేను పుచ్చుకోండి. నాకు అవసరం లేదు అది. నాకు భగవంతుడు డబ్బు ఇచ్చాడు, నాకు లోపమేం లేదు. నేర్చుకోవలసింది ఏమిటి అంటే షట్పది స్తోత్రం 6 శ్లోకాలు వింటారు మీరు. విన్న వాటిలో అన్నీ కాదు, మీకు నచ్చింది ఆచరణలో పెట్టండి చాలు. మీకు నచ్చింది, మీకు నా అభిప్రాయం మీకు నచ్చకపోతే శంకరాచార్య అభిప్రాయం కూడా